హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి 2 రకాల స్నాక్స్ రెసిపీస్ చూపిస్తానండి. మిక్స్చర్ టైప్ అనమాట. రాబోయేది ఎండాకాలం, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా! ఇంటికాడే ఉంటుంటారు. స్నాక్స్ ఏదో ఒకటి కావాలంటుంటారు. అంతేకాకుండా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే జర్నీలలో కూడా ఈ విధంగా స్నాక్స్ ట్రై చేయండి. చాలా బావుంటాయన్నమాట. ఒక్కసారి చేసి ప్రిపేర్ చేసుకుంటే మనకు 2, 3 మంత్స్ దాకా టేస్ట్ అనేది చేంజ్ కాకుండా చాలా బావుంటాయి. ఇక్కడ నేనొచ్చేసేసి అటుకులు తీసుకుంటున్నానండి ముందల. ఇక్కడ నేను మొత్తం వచ్చేసేసి ఒక 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి అటుకులు. వాటితో ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఈ అటుకులు ముందుగా ఒక జల్లీలో వేసేసుకొని, అటుకులు కొంచెం పౌడర్‌గా ఉంటాయి కదా! అలా ఏమన్నా పౌడర్ కింద వస్తుందేమోనని ఒక జల్లీలో వేసుకొని మొత్తం ఆ పౌడర్ అంతా కిందికి వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి పౌడర్ ఉన్నా లేకపోతే అప్పుడప్పుడు ఏంటంటే అటుకులలో సన్న పురుగు లాంటిది వస్తూ ఉంటుంది. బయట నుంచి లూజ్ తెచ్చుకుంటే. అట్లా ఏమన్నా ఉన్నా మొత్తం పోతుందనమాట. ఇక్కడ నేను మొత్తం అటుకులు అనేది క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ నేను మీకు కొద్ది క్వాంటిటీని చూపిస్తున్నానండి అటుకులు. ఇంతకి రెండింతలు ఎక్కువగా ప్రిపేర్ చేశాననమాట నేను మిక్సర్ వచ్చేసేసి. నెక్స్ట్ పల్లీలు వచ్చేసేసి 1 కప్పు, పుట్నాలు వచ్చేసేసి 1/2 కప్పు, అలాగే కొద్దిగా కరివేపాకుని నేను క్లీన్ చేసేసుకుని ఆరబెట్టి తీసుకున్నాను. బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి ఈ మిక్సర్లోకి నేను. అలాగే చాట్ మసాలా మనకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా చాట్ మసాలా వద్దు అనుకుంటే కొంచెం వెల్లుల్లిపాయ కారం అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం, నార్మల్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టుకున్నానమాట. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఆయిల్ అంతే. లీటర్ అయితే ఉండదు ఆయిల్ ఇక్కడ. 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందంతే. నేను ఫస్ట్ ఆయిల్ అనేది బాగా కాగుండాలి ఈ అటుకులకు వచ్చేసేసి. అట్లా అయితేనే మనకు బాగా పొంగుతాయి. ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. ఎంత హీట్ ఎక్కువగా ఉంటే అటుకులు అనేది అంత బాగా పొంగుతాయి అనమాట. మెయిన్ పాయింట్ వచ్చేసి అటుకులు వేయించుకునేటప్పుడు మాత్రము మన గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి. అలా హీట్గా ఉంటేనే మనకి అటుకులు అనేది బాగా పొంగుతాయి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం అంటే హీట్గానే ఉంది కానీ మరి ఎక్కువ వేడిగా లేదు. కొంచెం లైట్గానే పొంగాయి అనమాట. రెండో వాయువు, మూడో వాయువు అలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే బాగా పొంగిపోయాయి అనమాట అటుకులు అనేది. అంటే నూనె ఎంత వేడిగా ఉంటే అంత బాగా పొంగుతాయి అనమాట. ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్లో తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను జల్లీలో పెట్టుకుంటున్నాను కదా! అటుకులు అనేది డైరెక్ట్గా అలానే ఫ్రై చేసుకుంటే తీసేటప్పుడు మనకి కష్టం అవుతుందనమాట. ఆయిల్లోంచి మొత్తం విడిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలా జల్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అటుకులకి ఏమన్నా ఆయిల్ పట్టినా కానీ కొంచెం అలా ఇలా ఎగరేస్తే ఏంటంటే ఏమైనా ఆయిల్ ఉన్నా కానీ మనకి కింద ఆయిల్లోకి వెళ్ళిపోతుందనమాట. ఈ అటుకులలో ఏదైనా కొద్దిగా లైట్గా ఆయిల్ ఉన్నా కానీ కింద ఆయిల్ కళాయిలోకి వెళ్ళిపోతుందనమాట. ఆ విధంగా ఇందులో ఫ్రై చేసుకోవడం ఏంటంటే చాలా ఈజీగా అవుతుంది అటుకులు మాత్రము. ఇక్కడ నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని అటుకులు ఉన్నాయో మొత్తం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె వచ్చేసేసి బాగా కాగిందండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగాయో. ఫస్ట్ దానికంటే ఇప్పుడు చాలా బాగా పొంగాయి కదా! అలా పెట్టి ఇలా తీసేసుకుంటే సరిపోతుందనమాట. ఎక్కువసేపు ఆయిల్‌లో ఉంచొద్దండి. అటుకులు అనేవి మాడిపోతాయి. అంతేకాకుండా ఆయిల్ కాగకుండా మనం అటుకులు పెట్టేసుకున్నాం అనుకోండి, పొంగకుండా అలానే క్రిస్పీగా గట్టిగా మనము అన్నం ఎండిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది అలా గట్టిగా అయిపోతాయి అనమాట. అటుకులు అనేది సరిగ్గా పొంగవు. అందుకనే ఇన్నిసార్లు చెప్పాననమాట. ఆయిల్ అనేది హీట్గా కంపల్సరీ ఉండాలి అని చెప్పేసేసి. నేను ఇక్కడ కొంచెం అటు ఇటు జల్లిచ్చేసేసుకుంటున్నాను. ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ కళాయిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి కొంచెం అటు ఇటు అనేసేసి ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను అనమాట. ఎన్ని కేజీలైనా కానీ ఇట్టే చేసేసుకోవచ్చండి. తక్కువలో తక్కువ వచ్చేసేసి ఒక 6 మంత్స్ వరకు మనము ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. స్మెల్ రావడం అలా ఏమీ ఉండదు. ఒక 6 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. తేమ తగలకుండా చూసుకోవాలి అంతే. తేమ తగిలితే టేస్ట్ మారిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు. పుట్నాలు కూడా మనము డైరెక్ట్గా కళాయిలో వేసుకుంటే తీసుకోవడం కొంచెం కష్టం అని చెప్పేసేసి నేను జల్లీలోనే వేసి వేయించుకుంటున్నానండి. మనం పుట్నాలు, పల్లీలు ఇవి వేయించేటప్పుడు మాత్రము ఆయిల్ అనేది కొంచెం తక్కువ హీట్లో ఉండాలి. నేను ఇక్కడ స్టవ్ మొత్తం ఆఫ్ చేసేసి 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకొని ఆ తర్వాతకి నేను ఇక్కడ పుట్నాలు, పల్లీలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి, మనం ఆయిల్లో పెట్టగానే మాడిపోతాయి అనమాట. టేస్ట్లెస్గా అయిపోతాయి పుట్నాలు కానీ, పల్లీలు కానీ. అదే ఆయిల్ అనేది లైట్ హీట్లో ఉందనుకోండి, అది కాగటానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ పుట్నాలు అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. క్రిస్పీగా లోపల వరకు క్రిస్పీగా డీప్ ఫ్రై అవుతాయి అనమాట. ఇక్కడ నేను పుట్నాలు కూడా ఇదే విధంగా అంటే జల్లీలోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. పుట్నాలు కానీ, పల్లీలు కానీ. పుట్నాలు ఇవి పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే టైంలో తీసేసేయండి ఆయిల్లో నుంచి. ఎక్కువ రెడ్డిష్గా మారేంత వరకు ఆయిల్లోనే ఉంచితే మనకు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే టయానికి తీసేసుకుంటే సరిపోతుందండి. ఆ స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట ఫ్రై అయినాయి అని చెప్పేసి. లైట్గా కలర్ చేంజ్ అవుతుందనే టైంలో తీసేసుకుంటే సరిపోతుంది.
చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. ఇంట్లో ఏం స్నాక్స్ లేవు బయట నుంచి తెచ్చుకుందామని ఆలోచన కంటే ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు వచ్చేసేసి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పట్టిందండి మొత్తం మిక్చర్కి వచ్చేసేసి. టోటల్ వచ్చేసేసి కేజీ అయినాయండి. అటు ఇటుగా నాకు కేజీ అటుకులు అయిపోయాయి అనమాట. కొద్దిగా తక్కువ కేజీ అటుకులు అయిపోయాయి. ఆ అటుకులు ప్లస్ పల్లీలు ఇవన్నీ యాడ్ చేసాం కదా. మిక్చర్ వచ్చేసేసి దాదాపుగా ఒక 4 నార్మల్గా బయట తెచ్చుకుంటాం కదా కేజీ ప్యాకెట్స్, అలా 4-5 ప్యాకెట్స్ వరకు నాకు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మా దగ్గర వచ్చేసేసి ఒక్కో ప్యాకెట్ ఇంతకుముందు 120, 180, 160 అట్లా ఉండేది. ఇప్పుడు 250, 260 అట్లా అయిపోయిందనమాట. దాంతో చూసుకుంటే చాలా అంటే చాలా వర్త్. అంతేకాకుండా ఈ ఆయిల్ కూడా వాళ్ళు అదే ఆయిల్ రీయూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆయిల్ మార్చకుండా అదే ఆయిల్లో బాగా మరిగిన ఆయిల్లో మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అది హెల్త్కి అంత మంచిది కాదనమాట. మనకి ఇక్కడ కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కాబట్టి అది పారబోసేసినా పెద్ద నష్టమేం లేదనమాట. ఇక్కడ నేను పల్లీలు పుట్నాలు వేయించుకున్న తర్వాత కరివేపాకు అనేది డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. అది ఎగిరిపడకుండా ముందుగా కొంచెం మూత అనేది పెట్టేసేసుకున్నాను అనమాట. ఆయిల్ మీద మూత పెట్టేసి కొంచెం అటు ఇటు కదుపుతూ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఏంటంటే మనకి అటుకులు మాత్రం వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది హైలో ఉండాలి. అంతేకాకుండా ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. ఈ పల్లీలు, పుట్నాలు, కరివేపాకు ఇవి వేయించుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో అస్సలు ఉండకూడదు. కరివేపాకు వేసినప్పుడు కూడా మనం ఆయిల్లో వేసామనుకోండి వెయ్యగానే మాడిపోతుంది అనమాట. కరివేపాకు క్రిస్పీగా రాదు, నల్లగా అయిపోయి అలానే మెత్తగా ఉండిపోతుంది. మనకి ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉండి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా చాలా బాగా వేగుతాయి అనమాట. కరివేపాకు కానీ పల్లీలు, పుట్నాలు ఇవి ఈ విధంగా మొత్తం వేయించి పెట్టేసేసుకుంటే మనకి కలపడానికి కూడా చకచకా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 మినిట్స్లో కలిపేసుకోవచ్చు. ఎంత మిక్చర్ అయినా సరే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చూపించింది అటుకులతో ఒకటి, ఇంకోటి వచ్చేసి కాన్స్తో చూపించాను అనమాట. 2 టైప్స్ చూపించాను. ఈ 2 టైప్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని కేజీలైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. పండగలకనే కాకుండా ఈ హాలిడేస్ టైంలో ఎక్కువగా పిల్లలు స్నాక్స్ ఏదో ఒకటి తినాలి అనుకుంటూ ఉంటారు. ఫుడ్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలనుకుంటూ ఉంటారు. ఆ టైంలో కూడా ఇది ది బెస్ట్గా ఉంటుందన్నమాట. మిక్చర్ అనేది బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ఈ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కూడా పొడుగ్గా పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా ఆయిల్ అనేది. ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా. మనకి బయట ఏంటంటే కొంచెం ఆయిల్గా ఉంటుంది మిక్చర్ అనేది. ఇంట్లో చేసుకుంది అట్లా ఉండదు. ఇక్కడ నేను మీకు ఒకసారి అటుకులు చూపిస్తున్నానండి. బాగా హీట్ అయినప్పుడు ఎలా మల్లె పువ్వులా వచ్చాయి, అలాగే హీట్ తక్కువ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా అటుకులను ఒక గిన్నెలోకి వేసేసుకొని నేను సపరేట్గా పెట్టుకున్నానండి. నాకు కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పెద్ద గిన్నె లేదు, కొంచెం మీడియంగా ఉందన్నమాట. ఆ తర్వాతకి మళ్ళీ 2 కలుపుకోవచ్చు అని చెప్పి కొన్ని సపరేట్గా పెట్టేసేసి కొన్నిట్లలోకి మాత్రమే కొద్దిగా కారము, అలాగే ముందుగా చెప్పాను కదా బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. మనము చల్లారిన తర్వాత కాకుండా కొంచెం వేడిగానే, మనం ఆయిల్లోంచి వేయించుకోవడానికి టైం ఎక్కువగా పట్టదు కదా, ఆయిల్లోంచి తీసి వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం లైట్ వేడిగానే ఉంటాయి మనకి అటుకులు అనేది. ఆ వేడి మీదనే కలిపేసేసుకుంటే మనకి ఉప్పు కారం ఇవన్నీ పర్ఫెక్ట్గా పడతాయి. ఇక్కడ నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. పసుపు అనేది పూర్తిగా మన ఆప్షనలే. మనకి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇగ్నోర్ చేసేయండి. నేను పసుపు కొంచెం కలర్ఫుల్గా అట్లా బాగుంటుందని చెప్పేసి యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ వేసుకొని ముందుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు, అలాగే పుట్నాలు, కరివేపాకు యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి. మనం ముందుగా పల్లీలు, పుట్నాలు ఇవి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం అనేది వాటికే పట్టేసేస్తుంది అనమాట, అటుకులకు పట్టకుండా. అందుకనే ముందుగా అటుకులలోకి ఉప్పు కారం ఇవి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు, పుట్నాలు, అలాగే కరివేపాకు వేసుకున్నాము. ఇక్కడ కరివేపాకు ఇలా వద్దు అనుకుంటే కొంచెం చేయితోటి నలిపి కొంచెం క్రష్ లాగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ కొంచెం కలిపేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఉప్పు, కారము, చాట్ మసాలా ఇవంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఒకవేళ చాట్ మసాలా వద్దు మాకు అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కారము, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసేసి అది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కలుపుకునేటప్పుడు కూడా చేయితోటి ఎక్కువ
అంటే నలిపి కలపకుండా ఉట్టిగా అట్లా చేయితోటి రివర్స్ అంటే తిరిగేసుకుంటూ కలుపుకోండి. మనం చెయ్యి కొంచెం అలా వేలు టచ్ అయినా కానీ అటుకులు ఫ్రై అయ్యి ఉంటాయి కదా, బాగా బొరుగు బొరుగుగా ఉండుంటాయి అటుకులు. అప్పుడేంటంటే ఇలా కలిపేటప్పుడు మెత్తగా అయిపోతుందనమాట, పొడిలాగా అయిపోతుంది. కలుపుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలన్నమాట. మనం చేయితోని గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదు. కొంచెం కిందికి పైకి అలా అలా కలుపుతూ ఉంటే సరిపోతుందనమాట. నేను ఇక్కడ కొంచెం పెద్ద గిన్నెలోకి తీసేసుకొని అటుకులు మొత్తం ఇంకా పక్కకు పెట్టుకున్నాను కదా ముందుగా, ఆ అటుకులు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రెసిపీస్ అనేది. ఎక్కువ టైం పట్టదు, కానీ ఖాళీ కావడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. మీరు ఇలా చేసి పెట్టారనుకోండి, అలా ఖాళీ అయిపోతాయి డబ్బాలు కూడా. అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకుంది బయట దానికంటే. ఇక్కడ నేను మొత్తం ఉప్పు కారం ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలిపేసేసుకుంటున్నాను. అక్కడక్కడ కొంచెం పెద్దగా అనిపించిన కరివేపాకు ఏంటంటే చేయితోటి నలిపేస్తున్నాను అనమాట. మరి కలపడం కొంచెం కష్టంగా ఉందంటే ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఎగిరేసుకున్న మొత్తం కలిసిపోతుంది అనమాట. అటు ఇటు ఇటు అటు కొంచెం ఎగిరేస్తూ ఉంటే కలిసిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్న కరివేపాకు తినరు ఇంట్లో అనుకుంటే కొంచెం చేయితోటి నలిపేసేసేయండి. కరివేపాకు పడితేనే మిక్చర్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఇందులోకి నార్మల్ చక్కెర ఉంటుంది కదా, ఆ చక్కెర అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ చక్కెర, అలాగే ముందు చెప్పాను కదా ఎండు కొబ్బరి పీసెస్గా కట్ చేసేసి ఫ్రై చేసి యాడ్ చేసుకుంటూ ఉంటారు, అలా యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చితే జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. తడి లేని డబ్బాలో గాలి లేకుండా అంటే మూత కూడా గట్టిగా పెట్టి ఉంచుకుంటే మనకి 6 మంత్స్ పైన నిలవ ఉంటాయండి. మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాము అనుకుంటే ఏంటంటే సపరేట్గా పెట్టుకొని డైలీ వాడుకునే డబ్బా కొంచెం చిన్న డబ్బాలో కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటుంటే మనకి 6 మంత్స్ పైన నిలవ ఉంటాయన్నమాట. ఈజీగా చేయడం చాలా ఈజీ, తినడం కూడా చాలా ఈజీ అండి. బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న మిక్చర్ అనమాట. ఇది కూడా చాలా క్రిస్పీగా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము మెయిన్ ఏంటంటే బయట తెచ్చుకోవడం వల్ల అది ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో ఏమో తెలీదు, అలాగే ఏ విధంగా ఫ్రై చేస్తారో తెలియదు కదా. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల అంటే హెల్తీగా, అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకుంటే మనము ఈజీగా ఒక 5 మినిట్స్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ నేను ఇవి కూడా వచ్చేసేసి ఒక పావు కేజీ తీసుకున్నానండి. పావు కేజీలో మొత్తం ఫ్రై చేయట్లేదనమాట, కొద్ది క్వాంటిటీ మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఇవి మనం కొద్దిగా తీసుకున్నా కానీ వేగేసరికి చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట. అలాగే పుట్నాలు, పల్లీలు అవి ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు వచ్చేసేసి పల్లీలు తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ కావాలనుకుంటే వెల్లుల్లిపాయ కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ అనేది నేను కొద్దిగానే తీసుకున్నానండి. నెక్స్ట్ కార్న్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో మనకి బయట లూజ్గా దొరుకుతాయండి ఇవి. ఏ షాప్లో అయినా సరే, నార్మల్ కిరాణా షాప్స్ ఉంటాయి కదా, ఏ షాప్లో అయినా సరే ఇప్పుడు అవైలబుల్గానే దొరుకుతున్నాయి. ముందుగా ఆయిల్ కాగిందో లేదో ఒక టేస్ట్ చూసుకుంటున్నాను అనమాట. దీనికి కూడా ఆయిల్ అనేది కంపల్సరీ హీట్ అనేది ఉండాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ మీడియంగా కాకుండా ఉండాలి. మరి ఎక్కువ హీట్ ఉందనుకోండి ఆయిల్లో వేయగానే నల్లగా అయిపోతాయి అనమాట, అది చూసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ అనేది ఆయిల్లో వేసేసుకుంటున్నాను. వేసేటప్పుడు జాగ్రత్త అండి, కొద్దిగానే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇవి కళాయిలోంచి తీసే లోపే మాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా 2 జల్లిగంటలు ఉన్నాయనుకోండి, ఒక దాంట్లోంచి తీసి ఇంకో దాంట్లో వేసేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది పని. నాకు దీనికి కూడా ఎక్కువ ఆయిల్ అనేది పట్టలేదండి. తక్కువ ఆయిల్‌తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఆయిల్ అనేది పట్టదనమాట వీటికి. మన చేసుకున్న తర్వాత ఒకవేళ ఆయిల్ ఏమన్నా పట్టింది అనుకుంటే ఒక న్యూస్ పేపర్ కానీ లేదా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద కానీ ఒక 10-15 మినిట్స్ ఆరపెట్టేసేసుకున్నాం అనుకోండి, ఆ మిక్చర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. మనం ఎన్ని రోజులు నిల్వ చేసుకున్నా కానీ ఖరాబ్ కావడము, స్మెల్ రావడము ఇలా ఏమీ ఉండదు. ఒకవేళ ఆయిల్ మనకి పడుతుంది అని డౌట్ వస్తే ఆయిల్ ఎందుకు పట్టుద్దంటే మనకు ఆయిల్ ఎక్కువ హీట్ లేనప్పుడు మాత్రం కంపల్సరీ పట్టుద్దండి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఆయిల్ హీట్ లేకపోతే మాత్రము ఆయిల్ కంపల్సరీ పడుతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్, అది చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇదే విధంగా కార్న్స్ మొత్తం ఫ్రై చేసేసి తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా పావు కేజీ కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నానండి కార్న్స్ వచ్చేసేసి. మనకు ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతేకాని మిగిలిన ప్రాసెస్ అంతా చకచక ఉప్పు కారం అవి కలిపేసుకోవడమే చకచక అయిపోతుంది. నెక్స్ట్ కార్న్స్ మొత్తం ఫ్రై చేసేసి తీసేసుకున్న తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను అదే ఆయిల్లో. ముందుగా వీడియోలో చెప్పినట్టుగానే
పల్లీలు వచ్చేసి వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది లైట్ హీట్ ఉండాలి. మన కార్న్స్ ముందల ఫ్రై చేసుకునేటప్పుడు కానీ, లేదా అటుకులు ఫ్రై చేసుకునేటప్పుడు కానీ కొంచెం హీట్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. హీట్ ఎక్కువగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయితాయి. అంతేకాకుండా హీట్ ఎక్కువగా ఉంటే ఆయిల్ పట్టకుండా ఉంటుందండి. అటుకులకైనా, కార్న్స్‌కైనా. అదే హీట్ తక్కువగా ఉందనుకోండి ఆయిల్ పడుతుందనమాట. మనకి వీటికొచ్చేసి హీట్ అనేది మీడియంగా ఉండాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా స్టవ్ మీడియంలో పెట్టేసేసుకొని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట పల్లీలు. ముందు చూపించిన విధంగానే నేను ఇక్కడ పల్లీలు అండ్ పుట్నాలు 2 ఫ్రై చేసేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా మనం ముందుగానే క్లీన్ చేసి కొంచెం తేమ లేకుండా ఆరపెట్టి పెట్టుకోవాలి. మనకి తేమ ఉందనుకోండి ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది కరివేపాకు అనేది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారు లేదా, నేను స్టవ్ వచ్చేసి మీడియంలో స్లిమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి మాత్రమే మనం ముందుగా కార్న్స్ వేసుకునేటప్పుడు మాత్రమే స్టవ్ అనేది హైలో పెట్టుకున్నాను. మిగిలిందంతా హీట్ ఎక్కువైనప్పుడు స్లిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని, హీట్ మరీ తక్కువగా ఉన్నప్పుడు మీడియంలోకి స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. మనకి ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయాయండి. అంటే పల్లీలు అండ్ పుట్నాలు అలాగే కార్న్స్, కరివేపాకు మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇందులోకి నెక్స్ట్ ఇవి వేయించుకున్న వాటిలలోకి కార్న్స్ వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ కార్న్స్లోకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారము అండ్ కొద్దిగా వచ్చేసి ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కూడా నేను బ్లాక్ సాల్టే యూస్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని టైప్స్ మిక్చర్లలోకి బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నాకు చిన్నగా అయిపోయిందండి, కలపడానికి కుదరట్లేదని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అనమాట. మొత్తము వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. నేను మరీ చెప్తున్నాను. ఇది కొంచెం చేయి పెట్టి కొంచెం అటు ఇటు కదిపామనుకోండి మనకి మెత్తగా అయిపోతాయి అనమాట. కార్న్స్ అనేది మొత్తం మెత్తగా అయిపోతాయి, పౌడర్ లాగా అయిపోతాయి. ఈ విధంగా కొంచెం అటు ఇటు ఎగరేసుకుంటూ కలుపుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కలుస్తాయి అనమాట. చేత్తో కలుపుకోవాలనుకుంటే కూడా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. నాకు ఇక్కడ ఒక వైపు కారం బాగా కలిసింది, ఇంకో వైపు సరిగ్గా కలవలేదని చెప్పేసి మళ్ళీ కొద్దిగా కారం అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి ఎల్లిపాయ కారం యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి అన్నీ వేయించి పెట్టేసేసుకున్నాం అనుకోండి మిక్సింగ్ అనేది చాలా 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఉప్పు కారం అవి యాడ్ చేసేసుకొని కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాలు అలాగే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకోవడమే అనమాట. కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం అనేది అస్సలు యాడ్ చేయకండి, ముందరనే యాడ్ చేసి పెట్టుకోండి. ఏమైనా కొంచెం తక్కువ అయితే తర్వాతకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం పల్లీలు, పుట్నాలు అన్నీ ఒకేసారి వేసేసుకొని ఉప్పు కారం వేసుకుందామే అనుకుంటే ఏంటంటే ఈ పల్లీలకి, పుట్నాలకు మాత్రమే ఆ ఉప్పు కారం అనేది పట్టేసేసి ఆ కార్న్స్కి అది అనేది సరిగ్గా పట్టదనమాట. ఇక్కడ నేను పల్లీలు అండ్ పుట్నాలు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేయించుకున్నాను కదా, ఆ కరివేపాకు కూడా మొత్తం వేసేసుకున్నాను అనమాట. కొంతమందికి ఏంటంటే కరివేపాకు అలానే ఉంటే సరిగ్గా తినబుద్ధి కాదు అంటుంటారు, తీసి పక్కకు పెడుతూ ఉంటారు. కొంచెం చేతితోటి ఎట్లాగో క్రిస్పీగానే ఉంటుంది, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి కరివేపాకు కొంచెం చేతితోటి అలా క్రష్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేస్తున్నాను అనమాట. ఎక్కువసార్లు చేయి పెట్టి కలిపితే ఏంటంటే మెత్తగా అయిపోతుంది. నేను మధ్యలో కొంచెం అలా పైకి కిందికి ఎగిరేస్తూ కలుపుకుంటున్నాను అనమాట. అలా అయితే మనకి ఈక్వల్గా కలుస్తుంది. అలాగే కరివేపాకు కొంచెం మరీ పెద్దగా ఉన్న కరివేపాకుని చేతితోటి కొంచెం అలా క్రష్ చేసి పెట్టేసేస్తున్నాను. ఈ మిక్చర్లలోకి కరివేపాకు మంచి స్మెల్ వచ్చే కరివేపాకు తీసుకోండి, అంతేకాకుండా ముదురుది అస్సలు వాడొద్దు. కొంచెం లేతగా ఉండే కరివేపాకు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మిక్చర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇంకా సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. 2 టైప్స్ వచ్చేసేసి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే, నార్మల్గా ఇంట్లో స్నాక్స్ అలాంటివి ఏమీ ప్రిపేర్ చేయడం రాదు, ఓన్లీ ఇంట్లో అన్నం కూర చేసుకోవడం వచ్చు కానీ పిండి వంటలు రావు అంటుంటారు కదా, వాళ్ళు కూడా చకచకా చేసేసుకునేంత ఈజీ అనమాట. ఆయిల్ మాత్రం కొంచెం తక్కువగా యూజ్ చేయండి. మనం ఒకవేళ రీయూజ్ చేసుకోకపోయినా పారబోసినా కానీ బాధ అనిపించదు అనమాట. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తే ఒక్కొక్కసారి మనం ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు పొంగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ 2 రకాల మిక్చర్ రెడీ అయిపోయినాయి కదా. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.